ఏరే రఘు, ఏంటమ్మా? ఒరే తోటలో టమాటా కాయలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. సరేగానే నానెట్టన్నాడమ్మా. టమాటాలు కొనడానికి సావుకారిని తీసుకురావడానికి వెళ్ళాడు. ఇవన్నీ అమ్మేస్తావా ఇప్పుడైతే? ఇవి అమ్మకంటే ఇక్కడే ఉంచుతావా? అమ్ముతే కదా డబ్బులు వచ్చేది. డబ్బులు వస్తేనే కదా నీకు కావాల్సింది కొనేచ్చేది. అమ్మా అన్ని అమ్మాయి కన్నమ్మా, నాకు టమాటా కర్రీ తినాలని ఉంది. కొన్నింటికి పట్టుకుందాం. ఇంటికి పట్టుకొని టమాటా కర్రీ చేసుకొని తిందాం. సరే అలానే చేసుకుందాము గాని ముందు తోటలో ఉన్న టమాటా కాయలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అలాగే అమ్మా. ఒరే ఎక్కువ తేకంటే కొన్ని కొన్ని తే. సరే అమ్మా. ఏమైంది, సావుకారు రాలేదా? వస్తున్నాడు. నువ్వు టమాటాలన్నీ తెంపావా? తెంపాను. నానా చూసావా, టమాటాలన్నీ తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను. అవునా, గుడ్ బాయ్. రాసేటు. విష్ణు, కాయ మామూలుగానే ఉంది. అదేంటయ్యా అలా అంటున్నావు? ఇది హైబ్రిడ్ కాయ. ఈ ఊరు మొత్తంలో ఇంత సైజు కాయ ఎక్కడా లేదు, నా దగ్గరే ఉంది. సర్లే, ఎన్ని బొట్లున్నాయి? 15 బుట్టలున్నాయి సావుకారి. గుత్తాగా 2000 చేసుకొని ఇచ్చేసాయి. అదేం సేటు, బుట్టకి 25 కిలోలు ఉంటుంది. కిలో 10 రూపాయల చొప్పున 3500 వస్తుంది కదా. విష్ణు, 10 రూపాయలకు కొనొచ్చు. ఇక్కడ లోడింగ్ కి అక్కడ అన్లోడింగ్ కి నేనే ఇవ్వాలి కదా. ఇంకొక 1000 ఇవ్వండి. 1000 లేదు, ఏం లేదు. ఇంకొక 200 ఇస్తాను, ఏం మాట్లాడుకు. ఇదిగో తీసుకో డబ్బులు. కీర్తి, ఇక ఇంట్లోకి వెళ్ళండి, నేను పని చూసుకొని వస్తాను. నేను ఇక్కడే ఉంటాను. ఏరా, టమాటా కర్రీ చేద్దామంటే టమాటా నన్ను అమ్మేశారు కదా మీరు. ఒరే నీ కోసమని ఎప్పుడో నేను టమాటాలు ఇంటికాడ పెట్టేశాను. పద ఇంటికి వెళ్ళి టమాటా ఎగ్ కర్రీ చేసుకుందాం. నిజంగా? నిజంగా ఉన్నాయి, పద. అయితే పదమ్మా. ఏమయ్యాలే, చాలా పొద్దెక్కింది, లేవయ్యాలే. కొంచెం బాగా నేస్తాను, ఇప్పుడే నవ్వను. ఏవండి, పండుకున్న కాడికి చాలే గాని లేవండి, లేవండి. ఓసే ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, కాసేపు పండుకుంటా. ఏవండి లేకండి, షాప్ దగ్గరికి వెళ్ళాలి కదా, మళ్ళీ కస్టమర్స్ వస్తారు. ఓసే నువ్వు కాసేపు వెళ్ళి షాప్ నేను కాసేపు పండుకొని వస్తా. అది కాదండి, మన దగ్గర ఉన్న గుడ్లన్నీ అయిపోయాయి కదా, వెళ్ళి తీసుకొని వస్తారని. ఓ అవునా, మర్చిపోయా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. ఏవండి, అక్కడ కిరాణా షాప్ లో అయిపోయాయంట. మన సుబ్బుల తాత దగ్గర నాటుకోడి గుడ్లు ఉన్నాయి, వెళ్ళి తీసుకొని రండి. నాటు కోడిగుడ్లని దాంతో రెండింటిని తీసుకొస్తానే. మీరు తొందరగా వెళ్ళి గుడ్లు తీసుకొని రండి, మళ్ళీ షాప్ కి లేట్ అవుతుంది. సరేనే, వెళ్తున్నా. సరేనండి.
అబ్బా చాలా గుడ్లున్నావి, త్వరగా అమ్మేయాలి. ఓ సుబ్బుల్ తాత బాగున్నావా? బాగానే ఉన్నాను కానీ రఘు, ఏందిరా ఇటు వచ్చావు? షాపును రైట్ చేయడానికి గుడ్లు అయిపోయినాయి తాత. సరేరా, ఎన్ని కావాలంటే అన్ని తీసుకో. తాత ఒక 30 గుడ్లు కావాలి. సరేరా తీసుకో. కోడిగుడ్డు అది పెట్టే తల్లి కూడా కావాలి తాత. అదిగో అది ఆ చెట్టు మీద ఉంది, వెళ్ళి పట్టుకోపో. సరే తాత. హాయ్, చెట్టు మీద ఉంది, చెట్టు ఎక్కుదాం. అమ్మా అయ్యా, అమ్మా అయ్యా. చీని అమ్మ కోడి ఎగరిపోయింది. అబ్బా అబ్బా, చేయి జారిపోయింది. శుభం తాత కాపాడు, శుభం తాత కాపాడు. ఆ రగ్గాడు చెట్టు ఎక్కాడు, చెట్టు మించి పడిపోతున్నట్టున్నాడు. పద పట్టుకుందాం, పద. పద తాత, పద పద పద. రఘు నువ్వేం భయపడకు, మేము వచ్చాం. దూకే, మేము పట్టుకుంటాం. తాత మీరు ఉండబట్టి నేను నా బతికాను. థ్యాంక్స్ తాత. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు. తాత గుడిని తీసుకెళ్తా. సరేరా, ఇగో తీసుకెళ్ళు. లేట్ అవుతుంది, తొందరగా రైస్ చేయి. ఆగరా, మీ బావ గుడ్ల కోసం వెళ్ళారు, వచ్చి రాగానే చేస్తాను. అదిగోరా వస్తూనే ఉన్నారు, ఉండు వెంబటే చేసిస్తాను. ఏమండి ఏంటి ఇంత లేటు? నేను ఆ కోడి కోసం చెట్టు ఎక్కుతా అంటే జారిపోయానే. టైంకి ఆ సుబ్బున్ తాతను కార్తిక్ గాడు వచ్చి పట్టుకున్నారు. నేను బతికినా. వామ్మో, ఎంత పని అయిందండి. అక్క గుడ్లు వచ్చాయిగా, రైస్ చేస్తావా? రైస్ లేదు, ఏం లేదు, వెళ్ళు. ఈరోజు నేను షాప్ తీయట్లేదు. పదండి, మీకు ఎగ్ కర్రీ చేసి పెడతా. సరేనే పద.